మున్సిపల్ చైర్పర్సన్ వర్సెస్ ఎమ్మెల్యే గొడవలో మధ్యలో పోలీసులను లాగారు మున్సిపల్ చైర్పర్సన్ భర్త తుమ్ము శరత్ రెడ్డి. ప్రస్తుతం బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ గారు ఉన్నారు. అసలు చెప్పండి, మున్సిపల్ చైర్పర్సన్ కానీ వారి హస్బెండ్ కానీ ఒకటే ఆరోపిస్తున్నారు, పోలీసులు మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు, బోధన్ పోలీసులు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నామని చెప్తున్నారు అంటున్నారు. అసలు ఏం జరిగింది నిన్న? పూర్తిగా అవాస్తవం అండి. 8వ తారీఖు రోజు ఈ ఫ్లెక్సీల వివాదంలో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన క్రమంలో బోధన్ టౌన్ పోలీసు చర్య తీసుకోలేదనే విషయంలో నిరసన వ్యక్తం చేయడానికి మున్సిపల్ చైర్మన్ గారు పద్మారెడ్డి గారు, అలాగే వాళ్ళ హస్బెండ్ శరత్ రెడ్డి కౌన్సిలర్ గారు, ఇతర పార్టీలకు చెందిన కౌన్సిలర్లు దాదాపు ఒక 40-50 మంది పోలీస్ స్టేషన్కి వచ్చారు నిరసన కార్యక్రమం తెలియజేయడానికి. చర్య తీసుకోలేదని ఫ్లెక్సీల వివాదంలో బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు అధికార కార్యక్రమాల్లో బందోబస్తులో ఉండడం వల్ల నాకు సమాచారం తెలియజేయడంతో నేను క్రైమ్ మీటింగ్ తీసుకుంటున్నాను. నేను ఇమీడియట్గా బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్కి నా దగ్గర ఉన్న అధికారులతో వెళ్ళడం జరిగింది. వెళ్ళిన క్రమంలో అక్కడ రూమ్లోకి అందరూ మూకుమ్మడిగా వచ్చి బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ని అలాగే పోలీసుల్ని అగౌరవంగా మాట్లాడుతూ పోలీసులు డౌన్ ప్రేమ్ ఇన్స్పెక్టర్ అధికార పార్టీ వాళ్లకు తొత్తులుగా వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారని చెప్పి చాలా హార్ష్ వర్డ్స్ యూజ్ చేస్తూ శరత్ రెడ్డి అలాగే ప్రసాద్ అనే వ్యక్తి ఒకతను అతని అనుచరుడు గుడ్లురుముతూ నన్ను బెదిరిస్తున్నట్టు మాట్లాడితే ఒక ఏసీపీని మీరెవరని అడిగిన క్రమంలో మా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని శరత్ రెడ్డి ఆవేశంలో నన్ను థ్రెటన్ చేశాడు, నన్ను బెదిరించారు. మీరందరూ ఎలా ఉద్యోగాలు చేస్తారో, మీరు అధికార పార్టీకి తొత్తుల్లాగా అయ్యారు, అది ఇది అని మమ్మల్ని బెదిరించడం జరిగింది. ఆ క్రమంలో పోలీస్ స్టేషన్లో వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేసి డ్యూటీస్కి అబ్స్ట్రక్ట్ చేసినటువంటి శరత్ రెడ్డి అలాగే అతని ఫాలోయర్స్ మీద సెక్షన్ 8 కానిస్టేబుల్ ఇచ్చిన కంప్లైంట్ మీద నిన్న ఒక 353, 506 రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. పోలీసులు వాళ్ళని బెదిరిస్తున్నారు అనడం టోటల్ అవాస్తవము. కానీ ఫ్లెక్సీలకు సంబంధించి వివాదంలో అసలు పోలీసులు కలగజేసుకోవాల్సిన అవసరం ఏముంది అనేది ఆ ఇద్దరు కూడా చెప్తున్నారు. అసలు మున్సిపల్ అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు, కేవలం ఎమ్మెల్యే ఫోటో పెట్టినందుకు మాత్రమే పోలీసులు మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు అని చెప్తున్నారు. టోటల్లీ అవాస్తవం అండి. అది పోలీసులు మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యామంటే 8వ తారీఖు రాత్రి ఫ్లెక్సీల విషయంలో ఎమ్మెల్యే గారు ఫోటో పెట్టలేదంటూ ఎమ్మెల్యే గారి అనుచరులందరూ గ్రూప్గా అక్కడ ఫ్లెక్సీలు తీయడానికి వెళ్ళే క్రమంలో ముందస్తు సమాచారం అందుకొని బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్ళి వాళ్ళని రానియద్దని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఎమ్మెల్యే అనుచర వర్గాన్ని ఇక్కడ ఎవరైతే ఫ్లెక్సీలు పెట్టారో ఎమ్మెల్యే గారి ఫోటో లేకుండా వాళ్ళనే రిక్వెస్ట్ చేసి ఆ ఫ్లెక్సీలు ఆ రోజు 8వ తారీఖు రాత్రి తీయడం జరిగింది. దానికి నిన్న చర్య తీసుకోలేదు. ఇంతవరకు మేము ఫిర్యాదు చేశాం, బలవంతంగా తీపిచ్చారనే ఒక ఆరోపణతో నిన్న వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. అంతేగాని పోలీసులు మేము దానిలో ఎటువంటి ఫ్లెక్సీ వివాదంలో మేము ఇన్వాల్వ్ కాలేదు. అలాగే బోధన్ ఆర్డీఓ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్కి బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఆ విషయంలో చెప్పడం జరిగింది. శరత్ రెడ్డి కానీ లేకపోతే తూమ్ పద్మ మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ కిరణ్ కుమార్ ఎస్పెషల్గా మీ పేరును ప్రస్తావిస్తూ నా టార్గెట్లోకి వచ్చావు నువ్వు, ఇక నుంచి నీ అంతు చూస్తా అని మీరు బెదిరించారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు నిజంగా జరిగిందా అది? లేదండి, తప్పండి. అది వాళ్ళ అనుచరుడు ప్రసాద్ అనే వ్యక్తి గుడ్లురుముతూ నన్ను బెదిరిస్తున్నట్టు, వేలు చూపిస్తూ నన్ను మీరంతా ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తున్నారన్నట్టు థ్రెటనింగ్గా మాట్లాడాడు. ఇతను ఎవరనే క్రమంలో మీరెవరని అడిగినందుకు శరత్ రెడ్డి అప్పటికప్పుడు ఆవేశానికి లోనైపోయి మా వాళ్ళని మీరు టార్గెట్ చేస్తారా అని చెప్పి నన్ను బెదిరించారు. ఇప్పుడు కేసు నమోదైందా సార్? ఆ కేసు నేను నమోదు చేశామండి. శరత్ రెడ్డి వాళ్ళ అనుచరులు ఆ ఎంఐఎం కౌన్సిలర్లు వాళ్ళందరి మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది మొత్తానికి నిన్న జరిగిన ఇష్యూలో ఏవైతే ఆరోపణలు చేశారో అవన్నీ అవాస్తవం. కావాలంటే అక్కడున్న పోలీసులను థ్రెటన్ చేశారు, పోలీసులను భయపెట్టించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కేసు కూడా నమోదు చేశామని బోధన్ ఏసీపీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో కలిసి ప్రభాకర్, టీవీ 9 బోధన్ నుంచి.